Hello, beautiful souls. Very good morning and welcome to day 3 of our Quantum Healing Challenge. Yes, ఇవాళ మనం వచ్చేసి అలైనింగ్ యువర్ నర్వస్ సిస్టమ్ విత్ మేనిఫెస్టేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే హార్ట్, బ్రెయిన్, కోహరెన్స్, బ్రెత్ వర్క్ కూడా మనం ఇక్కడ చేయబోతున్నాం అనమాట. కాన్షియస్ డిజైర్స్, నర్వస్ సిస్టమ్ రియాలిటీ. నిన్ననే మనం చూసాము కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ లో మనం ఎలా ఉన్నాం అనేసి. ఇప్పుడు కాన్షియస్ డిజైర్స్ లైక్ పాజిటివ్ థాట్స్, అఫర్మేషన్స్ అండ్ కాన్షియస్ డిజైర్స్ ఫర్ ద సక్సెస్, మనీ, హీలింగ్, లవ్, విజిబిలిటీ అండ్ అబండెన్స్. ఇది మన కాన్షియస్ డిజైర్స్ ఉంటాయన్నమాట. కానీ నర్వస్ సిస్టమ్ వచ్చేసి ఎమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అవ్వకపోతే మనం మేనిఫెస్ట్ చేయలేం. మై డియర్ సౌల్స్, మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మన నర్వస్ సిస్టమ్ వచ్చేసి ఇవన్నీ కావాలన్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ ఎలా ఉండాలంటే కామ్, పీస్, ఐఎమ్ ఆల్రెడీ లైక్ రెడీ టు రిసీవ్ అని ఎలాగ ఉండాలన్నమాట. ఇక్కడ మన నర్వస్ సిస్టమ్ వచ్చేసి ఎమోషన్, సబ్ కాన్షియస్ మైండ్, బాడీ ఎనర్జీ, బిలీఫ్స్ అండ్ ఎమోషనల్ స్టేట్ తో ఉంటది అనమాట. Most people try to change their life only through positive thinking. But if your nervous system still feels unsafe, your body unconsciously resists receiving your desires. అంటే ఎప్పుడైతే మీ డిజైర్స్ ఉన్నప్పుడు మీ నర్వస్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1 crore అట్రాక్ట్ చేయాలనుకున్నారు, మేనిఫెస్ట్ చేయాలని. మీకు ఆ 1 crore కి మీకు ఆ ప్లాన్ కూడా ఉంది. అంటే ఓకే, ఐ స్టార్ట్ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తే ఈ మంత్ నాకు ప్రాఫిట్ అనేది, ఈ ఫస్ట్ మంత్ ప్రాఫిట్ వచ్చేసి నాకు 10 lakhs ఉంటుంది. అలాగే 10 into 12, ఐ మీన్ అగైన్ 10 into 10 lakhs ప్రాఫిట్ ఉంటే 10 months లోనే 1 crore వచ్చేస్తుంది అనమాట. సో నీకు ఈ ప్లాన్ ఉంది, కానీ ఈ ప్లాన్ నువ్వు ఆలోచించిన ప్రతిసారి ఏమైతుంది, ఈ బాడీలో హెవీనెస్, దాన్ని మనం చూసాము, టైట్నెస్ ఇన్ ద చెస్ట్, షోల్డర్స్, హెవీనెస్ ఇన్ ద షోల్డర్స్, హెడ్ లో ఒకలాగా భారంగా అనిపించడం, అలాగే బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ లో ఒకలాంటి కడుపు తిప్పుతూ ఉండడం. ఈ ఆలోచనలు, దట్ మీన్స్ యువర్ బాడీ ఈస్ షోయింగ్ దాట్ ఇట్ ఈస్ ఫీలింగ్ అన్సేఫ్. నీకు రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రెడీగా లేవు అని నీ బాడీ చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దాన్ని మేనిఫెస్ట్ చేయలేవు. ఇన్ కేస్ మేనిఫెస్ట్ చేసిన అమౌంట్, మనీ అనేది మన దగ్గర చాలా టైం ఉండదు. When the body unconsciously resists receiving it, it appears as overthinking, fear and anxiety, self-doubt, fear of judgment, procrastination, emotional burnout, low confidence, fear of success, of visibility. అంటే ఇప్పుడు మన సక్సెస్ అండ్ అబండెన్స్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా ఉంటుందంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఆల్వేస్ ప్రియారిటైజెస్ సేఫ్ ఓవర్ సక్సెస్. మన సబ్ కాన్షియస్ మైండ్, మన ఇన్నర్ చైల్డ్ ఏం చెప్తుందంటే, నాకు సక్సెస్ కైనా నా బాడీ సేఫ్ గా ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఎలా సేఫ్ గా ఫీల్ అవుతుందంటే, మన ప్రీవియస్ లో మనం ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటామో, ముందు జరిగిన దానికంత కంఫర్టబుల్ గా ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఫీల్ సేఫ్ అనమాట. ఇఫ్ యువర్ బాడీ బిలీవ్ సక్సెస్ ఇస్ అన్సేఫ్, ఇట్ క్రియేట్ రెసిస్టెన్స్. మీ బాడీ ఎప్పుడైతే సక్సెస్ అనేది నాకు అన్సేఫ్, నాకు సేఫ్టీ కాదు అని ఎప్పుడైతే బిలీవ్ చేస్తుందో, ఇట్ క్రియేట్ రెసిస్టెన్స్. అప్పుడు నేను సక్సెస్ కానియకుండా రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే అప్పుడు ఏం చేస్తుంది, ది బాడీ అన్కాన్షియస్లీ రెసిస్ట్ రిసీవింగ్ ఇట్. బాడీ తీసుకోలేకపోతుంది. ప్లస్ అది ఎలాగా మనకి చూపిస్తుంది అంటే, ఓవర్ థింకింగ్ రూపంలో, మనకి భయం రూపంలో, మన సెల్ఫ్ డౌట్ రూపంలో, అలాగే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ రూపంలో, ఎమోషనల్ బర్న్ట్ అవుట్ రూపంలో, ప్రొకాస్టినేషన్, అంతా నాకు ఇష్టం లేదు, ఏదో చేయాలా అనే ఒక దాంట్లోని లో కాన్ఫిడెన్స్, ఫియర్ ఆఫ్ సక్సెస్, ఆఫ్ విజిబిలిటీ, అట్లా మనకి చూపిస్తుంది అనమాట. హియర్ ఇంటర్నల్ స్టేట్ మ్యాట్రిక్స్. ఇది వచ్చేసి బ్రీతింగ్ ప్యాటర్న్ వచ్చేసి సర్వైవల్ స్టేట్ లో మనం ఉన్నప్పుడు మన బ్రీతింగ్ ప్యాటర్న్, మన లైక్ శ్వాస తీసుకునే ప్యాటర్న్ ఎలా ఉంటది అంటే షాలో ఉంటది. అంటే కుక్క బ్రీతింగ్ తీసుకుంటుంది కదండి, అంటే ఫాస్ట్ గా. లేకపోతే మీరు భయంగా ఉన్నప్పుడు, ఇవాళ మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీ బ్రీత్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది అనమాట.
అలాగా ఫాస్ట్గా వస్తుంది. మీ సేఫ్గా ఉన్నప్పుడు స్లోగా బ్రీత్ తీసుకుంటారనమాట. కాన్షియస్ బ్రీతింగ్ అంటే నార్మల్గా బ్రీతింగ్ అనేది మీరు వచ్చేసి మనం ఒక్కసారి బ్రీత్ తీసుకుంటే మన ఒక సేక్రల్ చక్ర వరకు వెళ్ళాలన్నమాట. సేక్రల్ చక్ర అంటే మణిపుర, దట్ ఈస్ లైక్ మన బెల్లీ బటన్, బొడ్డు ఉండదు కదండి, అక్కడి వరకు మనం బ్రీత్ తీసుకోవాలి. మనం చెప్పాలంటే ఒకసారి బ్రీత్ తీసుకున్నప్పుడు మనం బొడ్డు వరకు బ్రీత్ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అంత ఫాస్ట్, మనం అంత స్లోగా తీసుకోవట్లేదు అనమాట. ఏదో ఆలోచన, ఏదో ఓవర్ థింకింగ్, ఫాస్ట్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మన బ్రీదింగ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మన హార్ట్ వర్క్ కూడా తీయలేదేమో అనేది, ఎక్కడి వరకు వెళ్తుందో మనకి ఇంకా థ్రోట్ కిందకి వచ్చేస్తుందేమో. ఇంకా మన మన ఇది బెల్లీ బటన్ వరకు వెళ్ళాలంటే మనం ఎంత కాన్షియస్ గా బ్రీతింగ్ తీసుకోవాలో మీరు ఇవాళ ఆలోచించండి. మనం ఎప్పుడైతే మనం సర్వైవల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటామో మన బ్రీతింగ్ ప్యాటర్న్ వచ్చేసి షాలో ఉంటది, యాక్టివేటెడ్ నర్వస్ సిస్టమ్. ఎప్పుడైతే మీరు సేఫ్ గా ఫీల్ అవుతారో అప్పుడు స్లోగా బ్రీత్ తీసుకుంటారు, కాన్షియస్ బ్రీతింగ్ ఉంటుంది. మన మెంటల్ స్టేట్ అంటే మన ఎమోషనల్ స్టేట్, మెంటల్ స్టేట్ అనేది కెయోటిక్ థాట్స్ అంటే చాలా ఎక్కువ పనికిరాని ఆలోచనలు, ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ సర్వైవల్ స్టేట్ లో ఉంటాం అనమాట. మనకి క్లారిటీ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంట్యూషన్ మంచిగా ఉన్నప్పుడు మనం సేఫ్ గా ఫీల్ అవుతాం అనమాట. అప్పుడు మనం సేఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాం. ఎమోషనల్ బేస్ లైన్ అన్స్టేబుల్, అలాగే కేర్ఫుల్, భయంతో ఉన్నప్పుడు మనం సర్వైవల్ స్టేట్ లో ఉంటాం. పీస్ఫుల్ అండ్ లైట్ ఉన్నప్పుడు సేఫ్ స్టేట్ లో ఉంటాం. మనం మేనిఫెస్టేషన్, మంచి రిజల్ట్ రావాలా వద్దా అనేది ఎక్కడ డిసైడ్ అనేది మనం సర్వైవల్ స్టేట్ లో ఉంటే, మనం రెసిస్టెన్స్ చేస్తుంటే మేనిఫెస్టేషన్ ఫాస్ట్ గా అవ్వదు. అదే మనం సేఫ్ గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్, మనం అవర్ బాడీ హ్యాస్ an aura which our thoughts are electric, our feelings are magnetic. అంటే మనం ఆలోచించే థాట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఉంటాయండి, మన ఫీలింగ్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ అంటే మనం ఏదైతే ఫీల్ అవుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ ఫీల్ అవుతుంటే హ్యాపీ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అట్రాక్ట్ చేసుకుంటాం. మనం బాధ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే మనం బాధని అట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ బ్రెత్ వర్క్ షిఫ్ట్స్ యువర్ ఇంటర్నల్ స్టేట్ ఫ్రమ్ సర్వైవల్ టు సేఫ్టీ. ఇప్పుడు మనం హార్ట్ బ్రెత్ కోహరెన్స్ బ్రెత్ వర్క్ ని మనం ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సర్వైవల్ స్టేట్ నుంచి సేఫ్టీకి, స్ట్రెస్ ని ఇంకా పీస్ కి, రెసిస్టెన్స్ నుంచి రిసీవింగ్ కి మన స్టేట్ ఆఫ్ మైండ్ అవుతుంది అనమాట. సి ఇట్లా డిఫైనింగ్ హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్, బ్రెయిన్ సిగ్నల్స్ నుంచి బ్రెతింగ్, ఎమోషన్స్ నుంచి రిథమ్. అంటే ఇప్పుడు బ్రెయిన్ సిగ్నల్ అండ్ ఎమోషన్స్ ని మనం సేఫ్ గా అంటే స్లోగా మనం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే హార్ట్ అండ్ బ్రెత్, మనం బ్రెత్ వర్క్ అండ్ బ్రెయిన్ అండ్ హార్ట్ కోహరెన్స్ మెడిటేషన్ ఇప్పుడు నేను చేస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా అని. The biological signal, slow conscious breathing sends a direct signal to the body you are safe. When your inner state changes, your external reality starts shifting because manifestation responds strongly to emotional frequency. అదేనండి మీకు చెప్పాను కదా నేను, మన ఎమోషన్స్ ఎప్పుడైతే కామ్గా ఉంటాయో, పీస్గా ఉంటాయో, మన ఇంటర్నల్, మనం లోపల ఎప్పుడైతే ప్రశాంతతగా ఉంటామో మన అవుట్ సైడ్ కూడా మనం ప్రశాంతత అట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. మార్నింగ్ యాక్టివేషన్, మెయిన్ ప్రాక్టీస్ ఎమోషనల్ అలైన్మెంట్, నైట్ ఇంటిగ్రేషన్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. మార్నింగ్ ఏంటంటే ప్రిపేరింగ్ ఎనర్జీ అండ్ ఎంటరింగ్ ఏ హీలింగ్ స్టేట్. మెయిన్ ప్రాక్టీస్ ఎమోషనల్ అలైన్మెంట్ అంటే టీచింగ్ యువర్ నర్వస్ సిస్టమ్ ఈస్ టు ఫీల్ సేఫ్ టు రిసీవ్. నైట్ ఇంటిగ్రేషన్ ప్రొటెక్టింగ్ నర్వస్ సిస్టమ్ ఎనర్జీ, డీప్ రెస్టింగ్. అంటే నేను మీకు ఒక ఆడియో పంపాను కదండి, సో ఎవ్రీ సింగిల్ డే బిఫోర్ యూ గోయింగ్ టు స్లీప్ జస్ట్ ఆ ఆడియోని వినండి, మెడిటేషన్ చేయండి. అండ్ టుమారో మార్నింగ్ ప్లీజ్ గైస్, నేను పంపిన ఆడియోని ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి, చేయండి. ఎందుకంటే మనం సబ్ కాన్షియస్ రీవైరింగ్ అంటే మనం ప్రాక్టీస్ చేయడమే సబ్ కాన్షియస్ రీవైరింగ్. ఇవాళ మీరు చేసి నాకు మీరు రేపు మార్నింగ్ రిజల్ట్స్ చెప్పాలన్నమాట. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు మార్నింగ్ ఎలా అనిపించింది అని, బికాజ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అనమాట. Morning activation, preparing your energy. First, wake up without immediately checking your phone. Already మనం day 1 లో చెప్పాము. Posture అనేది మనం స్ట్రైట్, బాడీ స్ట్రైట్ గా కూర్చొని
Place both hands on your heart, close your eyes gently, become aware of your breath. మీరు మీ హార్ట్ పైన చేయి పెట్టుకొని జస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బ్రీదింగ్, అంటే మన బ్రీదింగ్ ఎలా ఉంది అనేసి ఒక కాన్షియస్ ఇంకా చూడండి. ఎనర్జెటిక్ అవుట్కమ్, దిస్ మూవ్స్ యువర్ బాడీ అవుట్ ఆఫ్ యువర్ ఎమోషనల్ సర్వైవల్ మోడ్ నుంచి మీకు సేఫ్, మీ బాడీ ఫీల్ సేఫ్ అనమాట. కోహెరెన్స్ బ్రీదింగ్ ప్రాక్టీస్ ఏం లేదండి, ఇన్హేల్ 5 seconds till your belly button, again exhale, again inhale 5 seconds to your heart. ఇది ఈ యొక్క సైకిల్లో మనం చేస్తాం అనమాట. విత్ ఎవ్రీ ఎక్సెల్ రిలీజ్ ప్రెషర్, ఫియర్, ఎమోషన్, హెవీనెస్ అండ్ ఓవర్ థింకింగ్. అండ్ మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే వెల్ బ్రీదింగ్, బీయింగ్, feeling elevated emotions intentionally. The goal is to not to fake positive. The goal is to teach your nervous system, I no longer need fear of survival. అంటే మనం బ్రీదింగ్ చేసేటప్పుడు ప్రతిసారి ఇట్లా బ్రీదింగ్ చేసేటప్పుడు గ్రాటిట్యూడ్ ని ఫీల్ అవ్వాలి. ఫీలింగ్ అంటే ఇప్పుడు మనం పాజిటివ్ గా ఫేక్ పాజిటివిటీని మనం ఫేక్ చేయట్లేదండి ఇక్కడ. మనం ఎవ్రీ సింగిల్ బ్రెత్ మనం ఒకసారి ఊపిరాడడం లైక్ తీసుకున్నప్పుడు ప్రతిసారి మనం మన నర్వస్ సిస్టమ్ కి టీచ్ చేస్తున్నాం ఇక్కడ. ఇన్నర్ హీలింగ్ డ్యూరింగ్ బ్రెత్ వర్క్, టియర్స్ రావచ్చు, చెస్ట్ హెవీనెస్ రావచ్చు, ఓల్డ్ మెమరీస్, ఫియర్స్, ఎమోషనల్ రిలీజ్, డీప్ పీస్, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. This is normal. Your body stores suppressed emotions and stress patterns which nervous system relaxes. Emotional energy may surface. For healing, do not judge yourself. Simply breathe through it gently. The energy receiver, place both your hands on your heart. Repeat each affirmation slowly 11 times while emotionally feeling the words. Okay, Andy. Now let's see this. Idi cheddam ippudu. Please place your both hands on your heart. You can place both hands in your heart. Just repeat after me. It is safe for me to receive. Feel that. Feel change. It is safe for me to receive. Okay. My body is open to abundance. Just feel it. Say, my body is open to abundance. My body is open to abundance. I trust life. I trust life. I trust life. I release emotional resistance. I release emotional resistance. I release emotional resistance. I allow myself to relax. I allow myself to relax. I allow myself to relax. I deserve peace, love, and success. I deserve peace, love, and success. My nervous system is learning safety. My nervous system is learning safety. My nervous system is learning safety. I receive with ease. I receive with ease. I receive with ease. Slowly come back. So today, guys, today we are going to see the self-inquiry and journaling. ఇది ఒక్కసారి మీరు చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. డస్ మై బాడీ ట్రూలీ ఫీల్ సేఫ్ రిసీవింగ్ సక్సెస్? మిమ్మల్ని మీరు అడగండి,
అంటే నా బాడీ నేను సక్సెస్ ని రిసీవ్ చేసుకోవడానికి సేఫ్ గా ఫీల్ అవుతుందా లేకపోతే అన్సేఫ్ గా ఫీల్ అవుతుందా, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మీ బాడీలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ స్టక్ ఎమోషన్స్ ఉన్నాయి, హెవీనెస్ ఎక్కడ ఉంది అని. వాట్ ఫియర్స్ అరైజ్ వెన్ ఐ ఇమాజిన్ మై డ్రీమ్ లైఫ్. నాకు ఎలాంటి భయాలు బయటకు వస్తాయి నేను ఎప్పుడు నా డ్రీమ్ లైఫ్ ఇలా ఉండాలన్నప్పుడు, ఓ నా వల్ల అవుతుందా, ఇది సేఫా, అందరు నన్ను ఏమనుకుంటారు, వీళ్ళని ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అలా ఏమైనా వస్తున్నాయా. డూ ఐ అసోసియేట్ సక్సెస్ విత్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్. అంటే నేను సక్సెస్ ని ఒక స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నానా, ఒక ప్రెషర్ గా ఫీల్ అవుతున్నానా. అసోసియేట్ అంటే ఒకదానికి లింక్ చేయడం అనమాట. వాట్ ఎమోషన్స్ సర్ఫేస్ డ్యూరింగ్ మై బ్రెత్ వర్క్. నేను ఇప్పుడు బ్రెత్ వర్క్ మీకు చేపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమైనా ఎమోషన్స్ ఉన్నాయన్నా, సర్ఫేస్ అంటే కింద, అంటే మన ఎమోషన్ మన మైండ్ లో లోపల కింద ఇలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. వాట్ ఎమోషన్స్ ప్యాటర్న్స్ కీప్ రిపీటింగ్ మై లైఫ్. ఏ ఎమోషనల్ ప్యాటర్న్స్ నా లైఫ్ లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. వెన్ డు ఐ ఫీల్ ఎమోషనలీ సేఫెస్ట్. ఎప్పుడు నేను ఎమోషనలీ సేఫెస్ట్ ఫీల్ అవుతాను. వాట్ పార్ట్ ఆఫ్ మీ నీడ్స్ హీలింగ్ రైట్ నౌ. విచ్ పార్ట్ ఆఫ్ మై బాడీ నీడ్స్ హీలింగ్ రైట్ నౌ అనేది మీరే ఒకసారి చూడండి. జస్ట్ లెట్ మీ నో టుమారో ఇఫ్ ఎనీబడి నీడ్స్ ఎనీ హెల్ప్. డెఫినెట్ గా నేను ఇక్కడ ఉన్నానండి, నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. వాట్ వుడ్ మై లైఫ్ ఫీల్ లైక్ ఇఫ్ ఐ స్టాప్డ్ లివింగ్ ఇన్ సర్వైవల్ మోడ్. అంటే ఇప్పుడు నేను సర్వైవల్ మోడ్ లో అక్కడి నుంచి స్టాప్ చేస్తే నా లైఫ్ ఎలా ఉండబోతుంది. సర్వైవల్ మోడ్ అంటే నాట్ ఫీలింగ్ సేఫ్. దాన్ని మనం తీసేస్తే మన లైఫ్ లో ఇంకా మన ఒక మైండ్ లో ఇంకా తీసేస్తే నా లైఫ్ ఎలా ఉండబోతుంది. వాట్ ఐ ఎమోషనల్లీ రెడీ టు రిసీవ్ నౌ. నేను ఇప్పుడు ఎమోషనల్లీ దేన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. వాట్ డస్ పీస్ ఫీల్ లైక్ ఇన్సైడ్ మై బాడీ. అంటే పీస్ నా బాడీలో ఉన్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను. అవాయిడ్ నర్వస్ సిస్టమ్ యాక్టివేటర్స్ అండ్ ఎంబ్రేస్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీసెస్. అంటే మనం ఏది అవాయిడ్ చేయాలి, ఏది ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నెగటివిటీని, డూమ్ స్క్రోలింగ్, ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్, స్ట్రెస్ఫుల్ కాంటెంట్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసేసి చెత్తబుట్లో పడేస్తే బెటర్ అనమాట. ఏం ఇంటిగ్రేషన్ చేసుకోవాలంటే లిసన్ టు కామింగ్ మ్యూజిక్, కామింగ్ అండ్ సిట్ ఇన్ సైలెంట్ ప్లేస్, జర్నల్ పీస్ఫుల్లీ, రెస్ట్ డీప్లీ. ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట మన బాడీలో. బిఫోర్ స్లీపింగ్ repeat, my body is safe, I allow peace into my body, I trust my transformation, I receive abundance with ease. ఈ యొక్క బ్యూటిఫుల్ ఒక 5 with 4 అఫర్మేషన్స్ ని మీరు మీరు చెప్పుకున్నట్లయితే మీ బాడీ, మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. ఎస్, 3 core transformations is peace is safe. The ultimate purpose of this practice is teaching your body a new baseline of safety. This helps your body emotionally adjust to receiving a bigger reality. అంటే మన బాడీకి మనం టీచ్ చేస్తున్నాం అనమాట సర్వైవల్ మోడ్ ఇంకా సేఫ్టీకి ఎలా మారాలి అని. పీస్ ఇస్ సేఫ్, అబండెన్స్ ఇస్ సేఫ్, లవ్ ఇస్ సేఫ్, విజిబిలిటీ ఇస్ సేఫ్, సక్సెస్ ఇస్ సేఫ్ అనేది మన బాడీకి మనం టీచ్ చేస్తున్నాం. The manifestation tried, the mind believes, the nervous system allows, and the heart feels. Elevated emotions ఎప్పుడైతే బయటకు వస్తాయి అప్పుడు పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. Yeah, this is all about this. Now for few minutes let's do this heart brain coherence meditation. Okay. First, sit straight. Close your eyes. Take deep breath till your belly button. Breathe in deeply till your belly button. Where you're breathing, breathe all positivity, blessing. Breathe out all the stress, all the negativity, all the fear, anxiety. Again, breathe in deeply till your belly button. Again, take a breath till your heart. Now breathe out
Slowly remove all the negativity, release all the doubt. Now breathe in gratitude. Now again breathe in love. Keep till your heart loki breathe cheyandi. Breathe out all the negativity, fear, self-doubt. Breathe in all the safety. Breathe in the gratitude till your heart, love. Now, slowly breathe out negativity, stress, self-doubt. Again, breathe in. Safety. Breathe out all the negativity. Can AI write reports, emails? Breathe in positivity. Breathe out the negativity. Again, take a deep breath in positivity. Breathe in abundance. Breathe out all the stress. Breathe in positivity, gratitude. Fill your belly. Again, slowly breathe out. Now, breathe in all the blessings till your heart. Breathe out stress, negativity. Breathe in all the blessings till your belly. Breathe out self-doubt, negativity, procrastination. Breathe out, breathe in all the blessings till your heart. Breathe out all the negativity. Flush everything. Breathe out. Breathe in safety. You're safe to receive all your manifestations. Breathe out all the stress. Breathe in all the blessings to your heart. Breathe out all the stress, self-doubt. Breathe in confidence, self-love.
without self-doubt. Breathe in blessings. Breathe out gratitude. Breathe in all the love. Breathe out gratitude. Now, you have all the love in your heart right now. Yes. Send that love to all your family members, to all your friends, relatives, to all the people on this earth. Send that love to Mother Earth. How much ever you're sending the love, you're receiving more than that. You're breathing in all the love. You're breathing out all the love. Because now you're only love. Breathe in all the love. Breathe out all the love. Be with this energy for a few seconds. Yes. 5, 4, 3, 2, 1. Gently rub your hands. Pass on the energy to your eyes, to your face, and to your entire body. To the present moment. Yes. Yeah. How did you feel? It was fine, but I don't know about others. You said to scan the body, right? But I was feeling somewhat heavy in my heart. Yes. Uh, That's what. అంటే ఇప్పుడు మనం హార్ట్ లో హెవీనెస్ ఉంది అంటే there is some blockages yeah. inside us. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అలా ఫీడ్ చేసింది అనమాట. సో ఆ హెవీనెస్ ని దించేయడం అంటే దట్ ఈస్ ఇన్ సర్వైవల్ మోడ్. హెవీనెస్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఫీలింగ్ సేఫ్. సర్వైవల్ మోడ్ లో ఉంది అని. బై ఫీలింగ్ మనం ఇప్పుడు మన బాడీకి సేఫ్టీని టీచ్ చేస్తున్నాం మన నర్వస్ సిస్టమ్ కి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ దిస్ 5 days. We are teaching that safety, receiving is safety, visibility is safety. I'm worthy of it అనేసి మనం మన బాడీకి టీచ్ చేస్తున్నాం. ఆ టీచ్ చేసినప్పుడు ప్రతిసారి దాన్ని టీచ్ చేసి మనం ఏదైతే చూస్తూ ఉంటాం, మనం ఎక్కువ ఏదైతే చూస్తూ ఉంటామో చేస్తూ ఉంటామో అది మనకి నార్మల్ అనిపిస్తుంది. వీఆర్ నార్మలైజింగ్ సేఫ్టీ ఇక్కడ. In this law of attraction class, and I'll be teaching you this vision board also, where you will feel normalized. అది కూడా ఒక యాక్టివిటీ చేపిస్తాము ఇప్పుడు. Yeah, you can definitely will enjoy it. Yeah, so I think this meditation was also a new one and good to practice. Am I right? ఎలా అనిపించింది? మీకు ఇది మంచిగా అనిపించిందా?
It's fine. Yeah. And how about you, Renuka garu? Like, how did you feel today's meditation? Just give me one second. Just think. Yeah, sorry. I just got a call. So, yes. ఇవాళ లైక్ టుడే నేను ఒక ఫ్యూ క్వశ్చన్స్ ఇచ్చా కదండి ఫీలింగ్ గుడ్ అండ్ పీస్ఫుల్ థ్యాంక్ యూ రేణుక గారు థ్యాంక్ యూ ఫర్ రిప్లైంగ్ దాట్ ఇవాళ క్వశ్చనరీస్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి అది ట్రై టు డూ ఇట్ అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ ఆల్ ద 10 క్వశ్చన్స్ ఇఫ్ పాసిబుల్ ఆ 10 క్వశ్చన్స్ మీకు పాసిబుల్ కాకపోతే కూడా అట్లీస్ట్ అదేంటంటే సెల్ఫ్ ఎంక్వైరీ మనకు తెలియదు అనమాట దిస్ ఆల్ ఆర్ న్యూ థింగ్స్ టు అస్ మనం ఎప్పుడు మనతో మనం కూర్చొని మనతో మనం మాట్లాడి చేసినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి లైక్ రియలీ అమేజింగ్ ఐ షేర్ దట్ క్వశ్చనరీస్ బ్యాక్ ఇన్ ద గ్రూప్ అండ్ ట్రై టు డూ ఇట్ అంటే మనం అది ఎప్పుడైతే చేస్తామో సెల్ఫ్ ఎంక్వైరీ దట్ వుడ్ బి రియలీ అమేజింగ్ అప్పుడే మనకు తెలుస్తుంది ఓకే నా అంటే నాకు ఈ ఎమోషన్స్ ఉన్నాయా నాలోని అని తెలుస్తుంది అనమాట అప్పుడు మనం we will try to get out of it. We have ways. Yeah, this is all. And any questions? Ma'am, అంటే I just want to know. Usually, I don't feel much emotional most of the times. But still, sometimes ఇప్పుడు మీరు అన్నాను కదా లైక్ హార్ట్ లో హెవీగా అనిపిస్తుంది అని చెప్పి నేనేం థింక్ చేయకపోయినా సమ్ టైమ్స్ అది అది అలానే ఉండిపోతాం అంతే అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ లో ఉండిపోయిన ఫీలింగ్స్ అన్నట్టు ఇవన్నీ యా డెఫినెట్లీ అంటే అది మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ అలా మీకు ఊరికైనా హార్ట్ లో హెవీనెస్ రాదు కదా మీకు ఏదైనా ఆలోచించి ఏదైనా చూసినప్పుడే వస్తుంది ఇప్పుడు మీరు ఊరికే ఉన్నారంటే మీ హార్ట్ లో హెవీనెస్ ఏం రాదే ఏదైనా డెఫినెట్ గా మీరు థింక్ చేస్తున్నారు ఏదో ఒక ఏదో ఒక దాని గురించి మీరు ఆలోచించినప్పుడే వస్తుంది అట్లా మీరు ఊరికే అట్లా కూర్చొని ఉంటే జస్ట్ స్కాన్ యువర్ బాడీ ఫర్ అ సెకండ్ ఒక నిమిషం ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని జస్ట్ స్కాన్ యువర్ బాడీ ఇప్పుడు మీకు అలా అనిపిస్తుందా మైల్డ్ గా అంటే బట్ actually I was not thinking anything. you're I not was just thinking thinking, anything. observing my breath, that's all. మేబీ అది మీకు అలవాటు అంటే ఏమీ మీరు థింక్ చేయట్లేదు బట్ స్టిల్ యూర్ కాన్షియస్లీ రిమెంబరింగ్ దట్ కదా Something, okay. మీరు దీని గురించి కూడా ఇప్పుడు నాకు హార్ట్ లో హెవీనెస్ ఉంది అనే దాని గురించి కూడా యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ రైట్ ఓకే థ్యాంక్ యూ రేణుక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ అండ్ వి విల్ మీట్ యూ టుమారో యూ కెన్ లీవ్ ద సెషన్ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సి వాట్ ఐ మెంట్ టు సేస్ ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించారు కదా ఒక సెకండ్ ఏమని ఇప్పుడు నా హార్ట్ లో హెవీనెస్ గురించి మేబీ Yes, ఉంది. అది కూడా ఉండొచ్చు That's అండ్ okay. ఊరికైనా హార్ట్ లో హెవీనెస్ మనకు అనిపించదు అంటే దేని గురించి అయినా మనం ఆలోచించినప్పుడే మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది Okay. దిస్ వాట్ ఐ ఫీల్ ఓకే డూ వన్ థింగ్ ఇవాళ మీరు ఒకసారి 2-3 అవర్స్ ఒక్కసారి ఇవాళ డే టైం ఒక 2-3 టైమ్స్ జస్ట్ ఇట్లా కూర్చున్నప్పుడు జస్ట్ ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కూడా జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ కాన్షియస్ గా ఒకసారి చూడండి నా బాడీని స్కాన్ చేయండి మీకు అలానే అనిపిస్తే జస్ట్ లెట్ మీ నో టుమారో దెన్ వి విల్ సీ వాట్ వీ కెన్ డూ ఫర్ ఇట్ మేబీ యువర్ బాడీ ఈస్ ఫీలింగ్ సేఫ్ అదే ఏంటంటే మన బాడీ ఏదైనా మనం రిపీటింగ్ అయిన దాని గురించి అది చాలా ఈజీగా ఫీల్ అవుతుంది అనమాట
అంటే Okay. ఏంటి ముందు మనకి ఎక్కువ సార్లు మనం చూసి లైక్ మన బాడీ ఫీల్ ఏంటుందో దాన్ని ఈజీగా అనుకుంటది అనమాట. బట్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్. దట్ ఈస్ నాట్ దట్ ఈస్ Okay. సర్వైవల్ మోడ్. Acha. వీ క్యాన్ బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైమ్, బట్ డెఫినెట్లీ మనం అది క్లియర్ చేయొచ్చు. అండ్ ట్రై టు అబ్జర్వ్. అది ఇంకోటి ఏంటంటే ఇన్ విపాషన వాట్ వి లెర్న్ ఇస్ లైక్ నథింగ్ ఇస్ పర్మనెంట్ అనేసి. అంటే మనం మీరు దాన్ని ఈరోజు ఒక్కటి చేయండి, అబ్జర్వ్ చేయండి ఎన్నిసార్లు మీకు అలా అనిపిస్తది అని. అంటే మీరు ప్రతిసారి అలానే ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు Yes. మాత్రమే ఫీల్ అవుతున్నారా అని అబ్జర్వ్ చేయండి. Okay. అబ్జర్వ్ చేసి చెప్పండి. టుమారో వి విల్ ట్రై టు డిజాల్వ్ ఇట్. Right, ma'am. Thank you. I did it right. Yeah. Thank you so much. Have an amazing day. Love you all. Bye bye. See you tomorrow.